ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 26వ తేదీ మంగళవారం రోజున మరి విశ్వం మీకోసం అయితే ఒక సరికొత్త ప్రణాళికను అయితే సిద్ధం చేసింది మిత్రమా. రేపు మీ యొక్క దినచర్య ఏ విధంగా ఎప్పటిలాగానే సాగిపోవచ్చు, కానీ ఈ యొక్క కాలచక్రం మీ యొక్క తలరాతను మార్చడానికి ఒక అద్భుతమైనటువంటి క్షణాన్ని లాక్ చేసి ఉంచింది. అయితే రేపటి రోజున ఈ యొక్క మంగళవారం రోజున మీకు అసలు ఊహించలేనటువంటి ఆ యొక్క అవకాశం అనేది మీ యొక్క జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని అంతా కూడా లిఖించబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట తరువాత ప్రకృతి మీ ముందున ఒక వింతైనటువంటి పరిస్థితిని అయితే ఉంచబోతుంది. అది అంతా కూడా చూడడానికి చాలా సాధారణంగా ఒక చిన్న సంఘటనలాగా అనిపించినా కూడాను ఆ యొక్క చిన్న సంఘటన మీ యొక్క భవిష్యత్తును మరియు మీ యొక్క ఆర్థిక స్థితిని, మీ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తము కూడా మీ యొక్క జీవిత దిశగానే మార్చేయబోతుంది. మీరు విన్నది అంతా కూడాను అక్షరాల నిజం. మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల తరువాత మీ కళ్ళ ముందు ఒక వింత అనేది జరగబోతుంది. అది అంతా కూడా చూసి మీరైతే ఆశ్చర్యపోవడంతో కాటగా నోరేలా పెడతారు. అసలు ఇది అంతా కూడా నమ్మలేకపోతారు. ఎన్నాళ్ళు ఒక గమనాన్ని అంతా కూడా సాగిస్తున్నటువంటి మీ యొక్క లైఫ్లో ఒక్క క్షణం ఏ విధంగా టర్న్ అనేది తీసుకోబోతుంది, ఆ యొక్క సంఘటన వెనుక దాగి ఉన్నటువంటి ఆ యొక్క మహా అవకాశం ఏంటి, మరి ఈ యొక్క సుదీర్ఘ విశిక్షణ మాటలు వెనుక నిగూఢమైనటువంటి జ్యోతిష రహస్యాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎక్కడా కూడాను మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ మన యొక్క గురుగారి మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులైనా చెప్పాలి. మీకున్నటువంటి ప్రతి సమస్య కూడాను మన యొక్క గురువుగారిచే 100% శాశ్వతమైన మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలన అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ యొక్క రాశి వారి గురించి చెప్పాలంటేనండి, వీరిది లోకం అనేది చాలా విచిత్రంగా చూస్తూ ఉంటుందండి. ఎవరితోనూ కూడాను అంత త్వరగా కలవనటువంటి ప్రపంచంలో తాముకు తామే ఉంటారని, నిజానికి వీరి అంతా కూడా పరిశీలన శక్తి అనేది అంతా కూడాను, అబ్జర్వేషన్ పవర్ అనేది కూడాను ఉన్నటువంటి వారు ఈ సృష్టిలోను ఎవరైనా ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులను కూడాను మీ యొక్క మైండ్ను చాలా షార్ప్గాను క్యాచ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ యొక్క లోకాన్ని అందరూ కూడాను పెద్ద పెద్ద అవకాశాలుగా కోసం చూసేటువంటి అవకాశం వైపు చూస్తుంటే, ఈ యొక్క రాశివారు మాత్రం భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను అద్భుతాలుగా వెతుకుతూ ఉంటారన్నమాట. మీలో మరొకమైనటువంటి విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి నైజము అనేది ఏంటంటే, మీరు ఒక పద్ధతిని అలవాటు పడితే దాన్ని కూడాను మార్చుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోరన్నమాట. మీ యొక్క లైఫ్ మొత్తము అంటే మీ యొక్క లైఫ్ టైం ట్రాక్ మీద కొనసాగిపోవాలనేసి కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడాను ఒక కొత్త అధ్యాయాలను, కొత్త కొత్త ఆలోచనలు మీ యొక్క మైండ్లోకి వస్తూనే ఉంటాయి. అవి అన్నీ కూడాను ఎప్పటికప్పుడు వచ్చినా సరే, ఎప్పటికప్పుడు మనకు అనుకూలమైనటువంటి స్థితిగతులు రాకపోయినా సరే, అవి అన్నా కూడాను మనం మార్చుకోగలమా అనేటువంటి మాట అంతా కూడాను మరి మీ యొక్క స్వయం కృషితోనే నమ్ముకుంటూ ఉంటారండి. అయితే మీలోనే అతి జాగ్రత్త కోసము ఒక్కసారిగా ముందుగా ఒక పెద్ద పెద్ద అవకాశాలు కూడాను చేజార్చుకునే విధంగా చేస్తూ ఉంటుంది. అయితే రేపటి రోజున ఈ యొక్క ప్రకృతి అంతా కూడాను మీకు అంత జాగ్రత్తగా పక్కనే పెట్టేసి మిమ్మల్ని ఒక కొత్త దారిలోకి నడిపించబోతుంది అని అంటుంటే అనేది కూడాను మీకైతే ఇప్పటికప్పుడు వివరంగా తెలియపరుస్తామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుంటే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఉండేటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాగే ఆ యొక్క మార్పులకు గల కారణాలు ఏంటి, మరి మీ యొక్క గ్రహస్థితి కనుక చూసినట్లయితే గ్రహాల యొక్క కదలిక అనేది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మంగళవారం రోజున ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు
మార్పులుగా తీసుకురాబోతుంది. మరి 9వ స్థానంలో ఉన్నటువంటి బుధము మరియు కేతువు మరియు విశీక్షణ ప్రభావితము అనేది చేయబోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 1:11 ఈ యొక్క సమయానికి ఆకాశంలో మనకి సూర్య భగవానుడు ఎప్పుడూ కూడాను తెలియకుండానే ఉపచర్య అనేది స్థానంలో ఉంటాడండి. చంద్రుడు అంటే సూర్య భగవానుడితో కలిసి ఒక వింతైనటువంటి యోగాన్ని సృష్టించబోతున్నాడు. ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వలనే మీకు ఒక చిన్న సంఘటన కూడా ఒక పెద్ద అవకాశాలను అయితే మార్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మైండ్ వైపు అయితే తీసుకెళ్ళబోతుంది. అసలు ఇదంతా ఏంటి, అసలు ఆ యొక్క పాజిటివ్ వైపు తీసుకువెళ్ళేటువంటి ఆ యొక్క అవకాశాలు ఏంటో ఇప్పుడైతే మనం వివరంగా తెలుసుకుందాం. మీరు అంతా కనుక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క అవసరానికి డబ్బు అనేది ఆదుకున్నా కానీ మీకున్నటువంటి పెద్ద పెద్ద కళలను కూడాను నిజం చేసుకోవడానికి సరిపోయే అంత భారీ మార్పులు రావడం లేదు. ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఒక రకమైనటువంటి రొటీన్ లైఫ్ అంతా మీరు అలవాటు అనేది పడిపోతూ ఉన్నారు. కొత్తగా బ్రేక్ అనేది కోసం మనసు అనేది తీవ్రంగా తప్పిస్తూ ఉంది. మీకోసం నమ్మినటువంటి సిద్ధాంతాల వల్ల సమాజం మీకోసం మీకు చేసేటువంటి కొన్ని పనులు మీకు ఆశించినటువంటి విధంగా గౌరవాన్ని దక్కించే విధంగా చూస్తున్నాయి. ఈ విధంగా సందిగ్ధంలోనే ఆ యొక్క అదృష్టం ఎప్పుడు మారుతుంది అనేసి అయితే మీరు నిరీక్షించేటువంటి తరుణంలోనే ఈ యొక్క మంగళవారం మధ్యాహ్న కాలంలో చిన్న చప్పుడు మీ యొక్క తలుపును అనేది తట్టబోతున్నాయి. మరి ఇది అంతా కూడాను అసలు ఏంటి, ఆ యొక్క అపరిచిత వ్యక్తి లేదంటే ఆ యొక్క పరిచయం చేసుకుంటే అంటే తెచ్చేటువంటి మలుపు అన్నమాట. మీరు అనుకుంటారేమో ఈ యొక్క మలుపు అనేది ఏంటి, మరి మన కోసం ఏదైనా కానీ ఒక ప్రత్యేకత అనేది ఉంటుందా అంటే చిన్న సంఘటనలు అనేవి కూడాను మన యొక్క జీవితాన్ని అంతా కూడాను మారుస్తాయండి. అందులో ఈ రోజున ఒక పరిచయం అనేది పాత పరిచయం తెచ్చేటువంటి మలుపు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క దారిలో వెళ్తుండడంలోనో లేదంటే ఎక్కడో క్యాజువల్గా కూర్చునేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మీకు తారసపడవచ్చు. లేదంటే హఠాత్తుగా ఒక రాంగ్ నెంబర్ నుండి కాల్ అనేది లేదంటే పాత మిత్రుల నుండి వచ్చేటువంటి మెసేజ్ అనేది రావచ్చు. మొదటిగా మీరు అయితే దాన్ని అంతా కూడా చాలా లైట్గా తీసుకుంటారు. కానీ ఆ యొక్క వ్యక్తితో మాట్లాడేటువంటి క్రమంలో ఒక సరికొత్త వ్యాపార ఆలోచన లేదంటే మీ యొక్క కెరియర్ని మార్చేటువంటి ఒక పెద్ద సమాచారం అనేది మీకైతే అందబోతుంది. ఆ యొక్క చిన్న పరిచయమే రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఒక పెద్ద ఇన్వెస్టర్గానో లేదంటే ఒక పెద్ద సంస్థకు హెడ్గానో మార్చేస్తుంది. ఆ యొక్క శక్తి యొక్క పరిణామం అనేది ఈ విధంగా ఉంటుంది. కొంతమంది అయితే క్యాజువల్గానే చేసుకునేటువంటి ఆ యొక్క పరిణామాలు కూడాను కొన్ని ఉంటాయండి. సమాచార ఐడియాలు అంటే మీరు మధ్యాహ్నం పూట మీ యొక్క మొబైల్ని చూస్తునేటప్పుడు లేదంటే మీ యొక్క పత్రిక అనేది చదువుతున్నప్పుడు హఠాత్తుగా ఒక ఆర్టికల్ లేదంటే ఒక వీడియో మిమ్మల్ని కంటపడుతుందన్నమాట. మీకైతే ఆ యొక్క సమాచారం అనేది చూడగానే మీ యొక్క మైండ్లో ఒక విచిత్రమైనటువంటి ఐడియా అనేది వస్తుంది. నేను కూడాను ఈ పని అనేది ఎందుకు చేయకూడదు అనేసి మీరైతే అనుకుంటూ ఉంటారు. ఈ క్షణంలో పుట్టినటువంటి ఆ యొక్క చిన్న ఆలోచన ఎన్నాళ్లుగా చేసుకున్నటువంటి రొటీన్ పనికి పక్కన పెట్టేసి ఒక కొత్త రంగంలోకి అయితే అడుగుపెట్టి కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని అయితే స్థాపించుకునేటువంటి పునాది అనేది మీకైతే మొదలు కాబోతుంది. ఇక మీకైతే ఈ యొక్క మధ్యాహ్నం 1:11 తర్వాత మీ యొక్క జీవితం అంతా కూడా సైలెంట్గా సునామీ లాంటిది. ఈ యొక్క సంఘటనలు అన్నిటినీ కూడా చిన్నదే అయినా కానీ దానివల్ల మీ యొక్క జీవితంలో ఏర్పడేటువంటి రియాక్షన్ మాత్రం చాలా పెద్దది. ఈ క్షణాలు అసలు నిర్లక్ష్యము అనేది చేయవద్దు. మీరు మాత్రం ఎందుకంటే ఎంతకాలము అనేది రొటీన్గా మీ యొక్క జీవితంలో హఠాత్తుగా ఈరోజు ఈ యొక్క సమయంలోని ఇలాంటి లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది రావడానికి కారణం ఏంటి అంటే విశ్వం యొక్క టైమింగు, యూనివర్సల్ టైమింగు. మీరు గతంలో ఎన్నో సత్కారాలు చేసేటువంటి ఉంటారు కదండి. మీరు ఎంతోమందికి నిస్వార్థంగా సహాయపడ్డారు. ఆ యొక్క పుణ్యకాలము అంతా కూడాను ఒక శక్తిగా మారి మీ యొక్క అదృష్టాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క సమయము అనేది మీకు ఎంచుకుందన్నమాట. ఈ యొక్క పరిస్థితులు మిమ్మల్ని ఎప్పుడూ కూడాను ఒకే చోట ఉంచవు కదా. మీరు మాత్రం ఒక పెద్ద విజయాన్ని అందుకోవడానికి అర్హులని మీకు ప్రకృతి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ దారిలో నడవడానికి చిన్న చిన్న సంఘటనలు ఒక నిమిత్తము లాగానో వాడుకుంటుంది. ఈ యొక్క నిమిత్తము లాగా జరిగేటువంటి పరిణామాల వెనుక భవిష్యత్తే దాగి ఉంది. ఇక ఒక మహారాజులా మార్చాలనేసి ఒక దైవ సంకల్పము అనేది దాగి ఉంది. మరి మీరు ఈ యొక్క దారిలోకి వెళ్తారా లేదా అనేది మాత్రం మీరు వెళ్ళేటువంటి దారిని బట్టే ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి మిత్రమా. హఠాత్తుగా మార్పు వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే మీ యొక్క జీవితంలో రొటీన్ మరియు బోర్ లాంటి లైఫ్కి ఎండుకట్ట అంటారు కదండి, ఆ యొక్క ఎండుకాటు అనేది పడబోతుందన్నమాట. ఇక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం మీలో మొదలవుతుంది. ఆర్థికంగా స్థిరపడడానికి లేదంటే
తెలుగు లేనటువంటి రూట్ మ్యాప్ దొరకడానికి, సమాజంలో మీకు తెలివితేటలు తగినటువంటి గుర్తింపు అనేది లభించడానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నష్టము లేదంటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆ యొక్క సంఘటనలో చిన్న చిన్న విషయాన్ని మిమ్మల్ని మరింత ఇబ్బందికరంలోకి కూడాను తీసుకువచ్చేటువంటి బద్ధకానిలో లేదంటే ఇందులోనే నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ యొక్క సమయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ యొక్క బద్ధకాన్ని ప్రదర్శిస్తే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ యొక్క మహా అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. మరి ఈ యొక్క రాశివారు కొందరు నాకెందుకులే అనేసి వదిలేస్తారు. ఈ రోజున అలా వదిలేస్తే మీ యొక్క భవిష్యత్తులో అంతకంటే కూడా గొప్ప అవకాశం అనేది మళ్ళీ రాదు. కాబట్టి ఈ క్షణంలో వచ్చేటువంటి ఆ యొక్క చిన్న మార్పు ఎంతో అలర్ట్గా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మరి రేపటి రోజున అంటే ఒక అద్భుత గడియాలవి మీ యొక్క జీవితంలో సక్రమమైనటువంటి దారిలు నడిపించాలి అంటే మీరు పాటించవలసినటువంటి విషయం ఇది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య మీ యొక్క మొబైల్ అంతా కూడా సైలెంట్లో పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను, వ్యక్తులను, మాటలను మీ యొక్క అంటే విశాంతిగా మీరైతే గమనించాలి. మరి ఎవరైనా కానీ ఏదైనా కానీ కొత్త విషయం అనేది చెప్తుంటే విసుక్కోకండి, వినండి. ఈ యొక్క సమయాన్ని ఎవరితోనూ కూడా వాదనలకు దిగి మీ యొక్క మైండ్ని పాడు చేసుకోకండి. మరి ఈ యొక్క పరిహారాలను మంగళవారం నాడు మానసికంగా మీరైతే కారకులుగా ఉండేటువంటి చంద్రుడు అనుగ్రహం కోసం మీరైతే ఖచ్చితంగా శివారాధన అలాగే హనుమంతుల స్వామి వారి యొక్క ఆరాధన అయితే చేయండి. ఇక లేదంటే స్వామివారిని ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం అనేది చేసి శివాలయానికి వెళ్ళి మీకు చక్కగా లేదంటే మంగళవారం కదండి హనుమంతుల స్వామివారిని దర్శించుకొని మీరు అయితే ఈ యొక్క మంగళవారం రోజున స్వామివారిని దర్శించి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. స్వామివారికి ఒక కొబ్బరికాయని కొట్టి నీళ్ళతో అభిషేకం అనేది చేయండి. లేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క తమలపాకుల్ని స్వామివారికి సమర్పించండి. ఇక అయినా కానీ అదేవిధంగా మీరైతే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ప్రతి నిత్యము కూడా మీరు ఎంతో మంత్రోచ్చరణ అనేది చేస్తూ మనసును అంతా కూడా ధ్యానిస్తూ ఆ యొక్క స్వామివారికి మీ యొక్క మనసును అంతా కూడా అర్పించండి. ఇక ఈ రోజున పేదవారికి అన్నవస్త్రాలు లేనటువంటి వారికి అన్నవస్త్రం దానము అనేది చేయడము ఇటువంటివి దీనివల్ల మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్ని అడ్డంకులు అన్నీ కూడాను పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ వీడియో అంతా కూడాను మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి మిత్రమా. ఇక అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.